మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో మరియు మాసాపేట్ మండలం కొప్పలపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని తూఫాన్ ఖండధర్మ జాగృతి ప్రముఖ టైలర్ పోచే ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలు మరువలేమని పేర్కొన్నారు. యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి, సర్పంచ్ చీడిపల్లి శోభ, నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ జయరామ్ గౌడ్, కిషన్ గౌడ్, సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, వెంకటరామరెడ్డి, ఎల్ఎం నరసింహారెడ్డి, చంద్రగౌడ్, రామ్ మధు, రామ్ మాధవ్, అన్నపూర్ణ, యాదగిరి గుప్తా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాట్లాడద్దు బిడ్డ. భారత్ మాతా కీ జై. ఓకే. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తూప్రాన్ కండ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జన్మించడం మరియు ఒరిస్సాలోని కాటక్లోని జన్మించడం చాలా గొప్ప విషయం. కానీ ఆ జన్మించినందుకు ఈ కొప్పలపల్లి గ్రామంలో ఆ విగ్రహం ఉండడు ఇట్లా చాలా ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారికి ఇట్లా మేము ప్రత్యేకంగా తూప్రాన్ కండ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు ప్రతి ఒక్కరు యువకులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా దేశం కోసం, మన ధర్మం కోసం, దేశం ఏమిచ్చిందనే కాకుండా దేశమాత రక్షణ కోసం ప్రతి యువకులు కనీసం ఒక గంట సేపన్నా దేశం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ రోజులల్లో ఎవరు చూసినా టీవీలతోటి, సీరియళ్లతోటి, ఫోన్లతోటి మొత్తం సతమతం అవుతుర్రు. ఎప్పుడు చూసినా ఫోనే. కాబట్టి ఇది కాకుండా దేశం కోసం ఇవాళ మన స్వాతంత్ర సమరయోధుల పేర్లు తెలియని రోజులు దగ్గరకు వస్తున్నాయి. కనీసం ఒక్కసారైనా ఆలోచించుకోండి. మహాభారతం ఇంతకుముందుకు మన పెద్ద మనుషులు మహాభారతం, భాగవతం కథలు చెప్తుండే. ఇప్పుడు కథలు ఇట్లా లేవు, సీరియళ్లతోటే. ఇప్పుడు ఏంటంటే నాగార్జున అది ఏమో పెట్టినుండే మొన్నటిదాకా బిగ్ బాస్ ఇవన్నీ చూసుకుంటే ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి 129వ జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు ఆయనకు పూలమాలతో సత్కరించి ఈరోజు ఈ వేదికను
అలంకరించుకున్నాం కాబట్టి ఎంతోమంది మహనీయులు స్వతంత్ర యోధులల్లా తనది కూడా ఒక గొప్ప పాత్ర. స్వతంత్రం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి ఆంగ్లేయులతోటి ఎన్నో రకాలుగా పోరాటం చేసి స్వాతంత్ర పోరాటంలో తనది కూడా మొదటి పాత్ర స్థాపించుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడున్నాడు ఏమైనాడు అనేది మనకందరికీ సంశయమైనటువంటి పరిస్థితి. ఆంగ్లేయులు తనను తీసుకొని పోయి పట్టుకొని నిర్బంధంలో ఉంచుదామన్న పరిస్థితులలో స్వాతంత్రమే ముఖ్యం, మన జీవితమే మన భారతదేశానికి అంకితం కావాలి తప్ప ఒకరి చేతిలో నేను ఈ మన ఆత్మను ముగించాలన్న ఉద్దేశంతో తన హెలికాప్టర్ నుండి కూడా సముద్రంలో దూకి ఆయన మరణాన్ని ఇప్పటి వరకు కూడా అది మరణమా లేకపోతే చిరంజీవిగా ఉన్నాడా అనేది మనం అదే ఆశతోటి ఇప్పటికి కూడా ఆయన చిరంజీవిగానే మనము చూసుకుంటూ ఆయన ఎన్నో జయంతులు ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చినాం. అదేవిధంగా ఈరోజు కూడా 129వ జయంతి కుప్పలపల్లి స్థానిక సర్పంచు జీడిపల్లి నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా పాఠశాల సిబ్బందికి, విద్యార్థినులకు, అదేవిధంగా మరి తోటి యువజనులకు మరి సుభాష్ చంద్రబోస్ గారి జన్మ వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. సుభాష్ చంద్రబోస్ తాను 1897 జనవరి 23 రోజు జానక్నాథ్ బోస్ ప్రభావతి వారికి జన్మనిచ్చిండు. అదేవిధంగా తాను కూడా ఇది సుభాష్ చంద్రబోస్ అతను కూడా ఒరిస్సాలోని కటక్ అనే గ్రామం పట్టణంలో జననం పొందిండు. కాబట్టి అతను పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రికి 14 మంది సంతానం, అందులో అతనొకడు. కాబట్టి తాను మొదటి నుండి కూడా ఆ కుటుంబంలో మెరుగుగా ఉండి చాకచక్యంగా అన్ని విద్యల్లో కూడా తాను ముందంజలో ఉంటూ వస్తూ మొదటికి వస్తే మన స్వతంత్ర్యాన్ని కేవలము మన భారతదేశానికి ఇంగ్లీష్ వారు ఎవరైతే వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడికి వచ్చి స్థావరాలు చేసుకొని వాళ్ళు మనల్ని బానిసలు చేసుకుంటూ మన మీద పెత్తనం చలాయించడం మొదలుపెట్టినప్పుడు దానికి అనుగుణంగా చాలామంది నేతలు ముందు కూడా వాళ్ళు మనకు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించుకున్నారు. అందులో నేతలు అని అందరం అంటున్నాం ఇప్పటి వరకు. అందరికంటే మొట్టమొదటి నేత సుభాష్ చంద్రబోసే. ఎందుకంటే మొదట తాను లాస్ట్కు తుది నిర్ణయం చేసుకున్న మన భారతీయులందరూ కూడా అహింసతోటే స్వతంత్రం సంపాదించుకుందామంటే అది కాదు, అట్లు చేసడం కాదు. మనకు కూడా ఆయుధ సామాగ్రి ఉండాలి, మనం కూడా దెబ్బ తీయాలి, ఆజాద్ హింద్ ఫౌజ్ అనే దాన్ని నెలకొల్పాలి అనే ఫౌండేషన్ చేసుకొని మరి తాను కూడా తన ప్రాణం లెక్క పెట్టకుండా కూడా ఒక కమాండర్ అయి తాను వంతు కూడా నేనేమంటున్నామంటే ఇప్పటి వరకు కూడా చాలామంది కూడా తెలుసు ఈ విషయం. స్వతంత్రాన్ని సంపాదించిన వాళ్ళందరికీ కాదు, దాంట్లో సగభాగం కంటే ఎక్కువనే సుభాష్ చంద్రబోస్కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కుప్పలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకలకు ప్రముఖంగా హాజరైనటువంటి సర్పంచ్ గారికి, పుర ప్రముఖులకు, తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన చేసినటువంటి కృషి గురించి ఎంతో ఘనంగా చెప్పుకోవడం జరిగింది, మన పాఠాలలో కూడా ఉంది. కానీ ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అనేది జరిగితే ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దానివల్ల ఏం నేర్చుకుందామనే ఒక ఆలోచన ఉండాలి. మీకు తెలుసు, స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్రం కొరకు పోరాడిన దేశ నాయకులు ఎంతోమంది ఉన్నారు. అందులో చెప్పుకో గొప్ప వ్యక్తి మన బోస్ గారు. అయితే మీకు తెలుసు, కొందరు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పుడు కొంతమంది అహింసా మార్గాన్ని వెన్నుకున్నారు, కొంతమంది దెబ్బకు దెబ్బ అనే మనము మరీ అహింసతోని ఉండకుండా ఉంటే మనను విలువ గుర్తించలేరని ఇంకో పంతాను ఎంచుకొని పోరాడిన పెద్ద నాయకుడు అని చెప్పవచ్చు. మీరు అర్థం చేసుకోవచ్చు, స్వాతంత్రం వచ్చి
మనకు స్వాతంత్రం ఇచ్చిపోయేటప్పుడు బ్రిటిష్ వారు ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ జన్మలో మీకు కనిపించిన దొరికిన, ఎందుకంటే ఆయన అదృశ్యమైపోయింది, ఇప్పటివరకు బతికున్నాడా అమరజీవిగా ఉన్నాడా ఎలా ఉండా అనేది ప్రపంచానికి తెలియకుండా మిస్టరీగా ఉంది. వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోయేటప్పుడే మనకు ఒక కండిషన్ చెప్పారు. ఏమనంటే, జీవితంలో మీరు ఎప్పుడైనా మీకు కండిషన్లో భాగంగా నేతాజీ గారు కనిపిస్తే మాకు గొప్ప చెప్పాలని చెప్పడం జరిగింది. అంటే ఆయన అంటే ఎంత భయపడ్డాడో, బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం కూడా భయపెట్టినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన చేసినటువంటి కృషిని మనం అప్పుడప్పుడు గుర్తుంచుకొని ఈ విధంగా నెమరు వేసుకుంటూ మనము మన తెలియని వాళ్ళకి చెప్పాలని, నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలని ఇటువంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి కుప్పలపల్లి గ్రామంలో ముందుంచున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.